అక్కడ నేనిక్కడ పాటిక్కడ పనికక్కడ. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, ఆ విరహాన్ని తట్టుకోలేకపోతున్నానండి. అందుకే మేము ఫోన్ లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్క నిమిషం ప్లీజ్ డార్లింగ్. ఏంట్రా నువ్వు మరి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఎంత బోరు కొట్టేస్తుందో తెలుసా? నువ్వు ఇలాగా మన ఇంట్లో ఏ గోడలో చూసినా నువ్వే కనిపిస్తున్నావు, ఏ క్యాలెండర్ లో చూసినా నువ్వే కనిపిస్తున్నావు. కింగ్ ఫిషర్ క్యాలెండర్ కదా. నువ్వు ఎప్పుడు వస్తున్నావు మన ఇంటికి? వారం రోజుల తర్వాత. బా తొందరగా రా డార్లింగ్. నువ్వు ఓకేరా? ఉంటానే. ఏమే ఫంక్షన్ టైం అవుతుంది, తొందర రెడీ అవ్వు. ఇంట్లో అన్ని పాత చీరలే, పట్టు చీర కొంటేనే గానీ నేను ఫంక్షన్ కి అబ్బా, ఇప్పుడు పట్టు చీర అంటే అక్కడ నుంచి టైం లేదే, అరగంటలో మన ఫంక్షన్ స్టార్ట్ అవుద్ది. నాకు అదంతా అనవసరం. పట్టు చీర కొని అమ్మా ఇప్పుడు చేరండి, అలాగే తీసుకురా సచ్చినోడా. ఏదో కట్టుకుని రెడీ అవ్వే. తీసుకురమ్మని చెప్పానా లేదా? దిగలరావు గారు ఏంటి ముఖ్యేంటండి ఇలా ఎర్రగా అయిపోతాను? మా ఆవిడ ముద్దు పెట్టింది రావయ్యా. మరి ఇలా ముద్దు పెడతారా? ఏంటి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏడాలతో ఉందే కదా, ఇప్పుడు పడిచారు కావాలంది. ఎక్కడ తీసుకురావడం టైం లేదు, అరగంటల ఫంక్షన్. అడిగింది మీ ఆవిడ? నేను అనుకున్నాను, అందుకే ఈ ఆడవాళ్ళందరూ ఎప్పుడు ఇలాగే గొడవలు చేస్తారని మా ఆవిడ కోసం ఒకేసారి 10 పట్టు చీరలు కొన్నానండి. బీరువాలో పెట్టేసి ఉంటది, ఏ రోజు కట్టదు చావదు. తలుపు తీస్తుంది, చూస్తుంది, తలుపేస్తుంది, చూస్తుంది, తలుపేస్తుంది. వామన్ రావు ఒకటి ఇచ్చేయి. నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? నీ దగ్గర 10 పట్టు చీరలు ఉన్నాయి కదా, ఒక్క చీర ఇచ్చావనుకో, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మా ఆవిడ చంపేస్తుంది. నా దగ్గర కావాలంటే కిడ్నీలు తీసుకోండి. కిడ్నీ నా దగ్గర డబ్బులు లేక కాదు వామన్ రావు, టైం లేక. నాకు నువ్వు ఇస్తున్నావు, నాకు నువ్వు ధైర్యం ఇస్తున్నావు. లేక కాదండి. అబ్బబ్బబ్బబ్బ. మా ఆవిడ అలా కాదు. ఏమిటి? నువ్వు జిగేల్ ధైర్యం గారు. ఇచ్చేస్తున్నావు. జిగేల్ నువ్వు గారు. ఇస్తున్నావు. ఒప్పుకోదండి. నువ్వు ఆగండి సార్, ఆ పట్టు చీర మా ఆవిడదండి. ఇలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాను. మళ్ళీ జాగ్రత్తగా తెచ్చి ఇచ్చేస్తాను కదా. జాగ్రత్తగా తీసుకొచ్చి పూచి నాది. ఓకేనా? ఓకే జిగేల్ గారు, నేను కూడా మీతో పాటు ఫంక్షన్ కి రావచ్చా? పర్లేదు, వెళ్దాం పదండి. ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? పన్నీర్ నీళ్ళు చల్లుతున్నానండి. పక్కలో పన్నీర్ ఎంత పెట్టుకున్నారు మీరు? 200 పెట్టి 200 పెట్టుకుని 5,000 రూపాయలు పట్టు చీర జల్లేస్తే నాశనం అయిపోతాయి. అలా కాదు. ఆగమయ్యా. అది కాదు జిగేల్ రావు అండి, మీ చీర తెలిసిపోద్ది. నేను చల్లను, నువ్వు అటు నా మీద చల్లండి. పక్కన ఎవరు రాలేదా? ఇప్పుడు చల్లండి. మీరు తాగేస్తారు అలాగా? చీర మీద పడితే ఏమవుతుంది చెప్పండి మీరు, నేను తాగిపిస్తాను. అదే భార్యాభర్తలు అంటే అలా ఉండాలి. ఎంత ప్రేమగా తాగిస్తున్నాడు చూడు. నీ అంకమ్మ అది నా పిల్లం. నీ పిల్లం తాగిస్తండి సిగ్గులే. వామన్ రావు, చండాలం ఉందో తెలుసా? మావిడికి నువ్వు తాగిస్తుంటే చీర మరకలు పడుతుంది. ఏం పడదు. మావిడి కూల్ డ్రింక్ రాదు. ఓకేనా? నువ్వు సైడ్ కొండు. అలా కాదు జిగేల్ రావు గారు, మీ ఆవిడ కూల్ డ్రింక్ తాగదంటారు. రష్మి గారు మా ఆవిడ చీర తీసుకెళ్లి నాశనం చేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు ఆ చీర పీలికలు చేసి పాల గిన్నెలు తెచ్చుకోవడం, పాయసం గిన్నెలు తెచ్చుకోవడం ఇవి చేస్తున్నాం. ఆవిడంటే ఎక్కడ పడతాను కూర్చోండి. మా ఆవిడ అలా కాదు, నీట్ గా ఉంటుంది చూడండి. మావిడి కూల్ డ్రింక్ రాదు. ఓకేనా? తాగదు కదా? తాగనిస్తాడు బాగా. నువ్వు ఎవరైనా చెప్పడానికి మావిడి కూల్ డ్రింక్ రాదంతే. జంట భలే ఉన్నారు. ఫోటో తెస్తాను ఆగండి. బాబు నువ్వెవరో బౌన్సరా పక్కండు. డేయ్ మా ఆవిడరా, మా ఆవిడది. వామన్ రావు, నువ్వేం చేస్తున్నావయ్యా? లేదండి, కొద్దిగా చూస్తున్నాను, ఏమైనా మరకలు పడతాయేమో. నువ్వేం చేయకుండా సైడ్కి వెళ్ళి చెప్తాను. గురుగారు చీర చాలా బాగుంది. ఎంత ఎత్తుకున్నారు? 3,000. 3,000కి ఎక్కడ వస్తుందండి మీ మొక్కలకి? 3,000కి వస్తుందా? 5,400 రూపాయలండి పట్టు చీర. వామన్ రావు సైలెంట్. ఉంటే తగ్గిపోతా. 5,400 రూపాయలు. సరే, ఏదో ఒకటి కొనాలి. అలా కాదండి, 5,400. పాపం. నా చీర నాకు ఇచ్చింది. ఒక్క చీర చంపేద్దాం ఏంటారు నన్ను? వదినా చీర చాలా బాగుంది. ఎక్కడ కొన్నా? కోటి వెళ్ళినప్పుడు కొన్నా. చీర చాలా బాగుంది. రక్కేస్తా మాట్లాడతావేంటి? సచ్చినోడా, చీర బాగుందని పట్టుకున్నాను. దాంట్లో తప్పేంటి? చీర బాగుంటే గిల్లేస్తావా? నువ్వు బాగున్నావు, గిల్లుతాను. ఒప్పుకుంటావా? సచ్చినోడా, నన్ను కొడితే ఏం మాట్లాడు, నిన్ను కొడితే బాబాయ్ అంటావు. ఎవరు? మా ఆవిడ. మరి మీ ఆవిడ కొడుతుంటే ఊరుకుంటా ఉంటాడు నువ్వు. మనం చేయలేని పని ఆడు చేస్తాను. 2 పేకనేవ్వండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చీర పట్టుకోకుండా మాట్లాడలేవు నువ్వు. పిచ్చి పిచ్చి వేస్తున్నావా? ఆడవాళ్ళంగా చీర బాగుందని చెప్తే తప్పేంటని అడుగుతున్నాను. తోటకూరనుకో, పాలకూరనుకో. అలా కాదు. నీ చీర కావాలన్నా నా చేరిచ్చేట్టు పట్టుకెళ్ళిపోతాను నేను.
నువ్వు వెళ్ళి పని ఫోన్ చేసి రా అవకండి భోజనం చేద్దాం రండి. అదెందుకు అంటే మీదను మెతుకులు వేసుకుంటారు ఆవిడ. ఏం వేసుకోవాలి ఒక్కడ వెళ్తే నేను ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకు నన్ను తిట్టించడానిక? ఏ లోపలికి వెళ్తే మా చీర తీసుకుని మీరు ఎలా బిహేవ్ చేస్తారో తెలిసిందా మీకు? మా చీర ఇచ్చాను సార్, మా చీర ఇచ్చాను సార్. పట్టి నువ్వు వెళ్ళి అనకెళ్ళి ఫోన్ చేసి రా పో. అలా తినేస్తారా మీరు? చీర మీద మెతుకులు పెడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మా ఆవిడికి తెలిస్తే నన్ను చంపేస్తా తెలుసా? ఒక్క మరుగు పడిన పెట్రోల్ వాషింగ్కి వెళ్తా. భార్య భర్తలు అంటే అలా ఉండాలి. ఎంత ప్రేమగా తినిపిస్తున్నారు చూడు. ఇందాక చెప్పానా? ఆవిడని చెప్పానా? ఆవిడకి తినిపిస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? వామనరావు ఎంత చండాలం ఉంది తెలుసా నువ్వు తినిపిస్తుంటే? ప్లీజ్ మా ఆవిడ ఫోన్ చేయదు ఓకేనా? చీర పాడైపోతుందని మేము చూసుకుంటాం. అందరికీ తెలిసిపోతుంది. నీ చీరే ధర్నం పెడితే ఇచ్చేస్తా 10 నిమిషాలు ఆగు ప్లీజ్. కూర్చో ఆగండి. అంటే కుర్చీలో మరకలుంటే చీరకు మరకలు అవుతాయని. ఫీల్ అవుతారండి. ఎక్కడ ఉందా మరక దీని దగ్గర? అయ్యో లేదా, ఉన్నదేమో అనుకున్నాను నేను. చెప్పు కొడతా. నా చీర ఇచ్చింది వెళ్ళిపోతాను నేను. మా ఆవిడికి తెలిస్తే సార్ ఒక్క నిమిషం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, హిప్ హిప్ హూరే, ఇట్స్ టైం ఫర్ ఎంటర్టైన్మెంట్. సో మరి ఈ రోజు ఫంక్షన్ లో ఎవరైనా పాటలు పాడొచ్చు, ఇక్కడ ఎంటర్టైన్ చేయొచ్చు. సార్ జిగల్ రావు గారు ప్లీజ్ సార్, నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఒకసారి మీరు అవకాశం ఇస్తే అందరూ తగలడరా బాబు, నా దగ్గర రాకు, మా ఆవిడ దగ్గర రాకు. ఇడికి పాడతాడంట. అమ్మయ్య, అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను పాడబోయే పాట అండి. చీరలెత్తుకెళ్ళాడు చిలిపి కృష్ణుడు, జట్టుని దాచాడు చిన్ని కృష్ణుడు. చీరలు ఇలాంటి పాటలు వద్దామంటారు, అసలు మంచి పాటలు పాడా. మంచి పాట, మంచి మంచి ఓకేనా? చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, అది నీది మరియా, అది నీది మరియా. చీర లేకుండా పాడలేవరా? చీర లేకుండా పాడలేవా? చీర లేకుండా పాడు. పబ్లిక్ డిమాండ్ మీద మరొక చక్కటి పాట పాడుతున్నానండి. చీరలోని గొప్పదనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం తెలుసుకో, చీరలోని గొప్పదనం తెలుసుకో, చీరలోని ఆడతనం తెలుసుకో. చీర లాగా పాడతావేంటి దరిద్రుడా? మంచి ఊపున పాడు పాడు. చీర 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 చీరల్లో చీర మా పట్టు చీర, చీరల్లో చీర ఇది మాయావిడి చీర. చీర చీర చీరమ కదా చీర అంటే పాటలు అయిపోయాయి. అమ్మా ఆవిడ డార్లింగ్, అమ్మయ్య సికింద్రాబాద్ స్టేషన్ లో దిగావా? ఓ మై గాడ్ మేడం, ఏమనుకోకండి, ఒకసారి మీరు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి నాకు. ఏమనుకోదు, మా ఆవిడ సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిందంటే ప్లీజ్ ఇప్పుడు చేరకపోతే మా ఆవిడ చంపేస్తుంది. అర్జెంట్ గా చెప్తాను మేడం. జిఎల్ రావు గారు ఏమనుకోకండి సార్, మా ఆవిడ సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిందంట. అర్జెంట్ గా ఈ చీర ఇంటికి తీసుకురాకపోతే మా ఆవిడ నన్ను చంపేస్తుందండి. వస్తానే. హలో, అవునా? ఓకే ఓకే. జిఎల్ రావు గారు, మా ఆవిడ జోక్ చేసిందంట, నిజంగా రావట్లేదంట. నన్ను ఏడిపించడానికి జోక్ చేసింది. వెళ్ళి చీర ఇచ్చేసి వస్తానండి. మొత్తం చేసి